జూబ్లీహిల్స్ ఎన్నికలు మరో 3 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున మాకంటి సునీత, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి, పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇంకా కొన్ని రోజులకు మాత్రమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఉంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ అంశాల్లో ప్రస్తావించనుంది? ప్రచారంలో భాగంగా అప్డేట్స్ ఏంటి? రైతు వెన్నెల ఇక 3 రోజులకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ప్రచారానికి గడువు ఉన్న నేపథ్యం కావచ్చు, పూర్తిగా ప్రచారాలతో ఓరస్తా ఉన్నాయి. ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లు కావచ్చు, సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 3 రోజులకు సంబంధించి ఈ నెల 9వ తేదీకి సంబంధించి కూడా ప్రచారాలు ముగియబోతా ఉన్నాయి. ఇంటింటికి సంబంధించి కూడా మంత్రులు, అలాగే పూర్తిగా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులతో పాటు కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఇంటింటికి తిరుగుతా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే వాకిటి శ్రీహరి, మరోవైపు గద్వాల విజయలక్ష్మి, మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు వారి మంత్రుల సతీమణులకు సంబంధించి కూడా ఇంటింటికి బొట్టు పెడుతూ ప్రచారాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కృషి చేయాలన్నట్టుగా వాళ్ళకు పూర్తిగా ఇప్పటికే అంటే గత 10 ఏళ్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ చేసిన ఏదైతే వైఫల్యాలు కావచ్చు, 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జూబ్లీహిల్స్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దాదాపుగా 500 కోట్లకి సంబంధించి కూడా సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు జరగాయన్నట్టుగా కూడా ప్రచారాలు నిర్వహిస్తారు. కరపత్రాలు పంపిణీ చేస్తా ఉన్నారు. ఇక ఈ రోజు రేవంత్ నగర్లకు సంబంధించి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇంటింటికి చేరుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ విధంగా సన్నబియ్యం పంపిణీ కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇక ఏదైతే 10 లక్షల ఆరోగ్యశ్రీ సంబంధించిన అప్గ్రేడ్ కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో మహిళలకి అందజేసిన 500కి సంబంధించిన పథకాలు కావచ్చు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ కి సంబంధించి గత 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో ఏ విధంగా పాలన కొనసాగింది, జూబ్లీహిల్స్ సంబంధించిన రోడ్లు కావచ్చు, బస్తీలో ప్రధానంగా ఇక్కడ వర్షాలు కురిస్తే ప్రధాన సమస్య బస్తీకి సంబంధించి కావచ్చు, ఇంట్లో నీట మునిగిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు సంబంధించిన 2 సంవత్సరాలలో దానికి సంబంధించి కూడా బ్రేక్ వేశాం. దానికి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సీవరేజ్ పనులకు సంబంధించి కావచ్చు, దాదాపుగా 500 కోట్లకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ కార్యక్రమాలు జరిగాయి. దాంతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు సంబంధించి వాటన్నిటిని కూడా వివరిస్తా ఉన్నారు. ఒకవైపు ప్రధానంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే బీసీ అభ్యర్థికి సంబంధించి కూడా టికెట్ కట్టబెట్టింది. ఇక నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి కూడా పూర్తిగా కృషి చేయాలి. ఇప్పటికే అలయన్స్ పార్టీలు సిపిఐ కావచ్చు, అలాగే సంబంధించి కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి వివరిస్తూ వెళ్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ స్టార్ కంపెయినర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించి కూడా ప్రధానంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపైన విమర్శలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకటే విషయం చెప్పడం జరుగుతుంది. నేను సెక్యులర్ నని, అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇటు బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలపై బొక్కమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి మరి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే మైనార్టీ సంక్షేమానికి సంబంధించి కావచ్చు, గతంలో ఇదే నవీన్ యాదవ్ సంబంధించి కూడా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. మరోవైపు మొన్న సంబంధించిన ఏదైతే అజారుద్దీన్ కి సంబంధించి అంటే మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కావచ్చు, దాదాపుగా 4-5 కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా మంత్రి పదవిని కేటాయించడం జరిగింది. దాదాపుగా జూబ్లీహిల్స్ లో 1/3 మైనార్టీ ఓటర్లు ఉంటారు. వాళ్ళంతా కూడా డబుల్ బెడ్రూమ్ కి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కూడా వాళ్ళు లబ్ధి పొందారు. దాంతో పాటుగా నవీన్ యాదవ్ ఇక్కడ సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇక్కడ నవీన్ యాదవ్ కి సంబంధించి పాజిటివిటీగా ఉన్నట్టుగా కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇక మరోవైపు ఏదైతే నవీన్ యాదవ్ సంబంధించిన అభ్యర్థిని కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సి పెట్టింది. దాంతో మైనార్టీలకి సంబంధించి కూడా
ఇక వేరు కాబోతా ఉన్నారు. మైనార్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోరు అన్నట్టుగా కూడా ప్రధానంగా బీజేపీ అక్కడ ఆరోపణలు చేస్తా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఇక ప్రతి సవాళ్ళు కూడా విసురుకుంటా ఉన్నారు. 10 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, 2 ఏళ్ల పాలనలో ఏం జరిగింది అన్నట్టుగా కూడా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దానికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసురుతా ఉన్నారు. ఒక ప్రతి సవాల్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే 3 రోజులే గడువు ఉన్నది కాబట్టి ప్రచారాలకు సంబంధించి కూడా ఇంటింటికి క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నది. వైపు కరపత్రాలు పరుస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో దాంతో పాటుగా ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో వాటన్నిటికి సంబంధించి కూడా కరపత్రాల పంపిణీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు కోసం ఓటర్లంతా కూడా ముందుకు రావాలి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే ప్రచారాలకు సంబంధించి కొనసాగుతున్న ఇంటింటికి వెళ్తా ఉన్నారు. ఒకవైపు అక్కడ అయితే సాయంత్రం వెంకటగిరిలో సంబంధించి కూడా మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించి ఆయన ప్రచారాలు నిర్వహిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లతో కూడా స్పీడప్ చేశారు. రేపు సంబంధించి కూడా మరో సీఎం షెడ్యూల్ రేపు ఆ ప్రచారాలకు సంబంధించి కూడా రేపు ఉండబోతా ఉన్నాయి. మొత్తంగా ఈ రోజు 9తో ప్రచారాలు ముగుస్తాయి కాబట్టి ఉదయం నుంచి కూడా విరామం లేకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వినాల అలాగే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు సర్వేలు కూడా ఇటు 2 సర్వేలేమో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చెప్తూనే ఒక సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. మరి ఈ నేపథ్యంలో సర్వే అంచనాలు కూడా నిజమయ్యే అవకాశం ఉందంటారా? మరి సర్వే అంచనాలు ఇటు ఎన్నికపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా హరీష్? సర్వేలకు సంబంధించి కావచ్చు, అంటే ఇప్పటికే కేకే సర్వేకి సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా సైదుల్ సర్వే సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 51% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నట్టుగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇక సర్వేలకి సంబంధించి కూడా ఒకవైపు ఆ కౌంటర్ లో వస్తా ఉండే, ఎందుకంటే కేటీఆర్ అక్కడ కావాల్సి కేకే సర్వే నిర్వహించారని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉన్నది. ఇక సర్వేలకి సంబంధించి కాదు, ప్రజల్లో వ్యతిరేకతతో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజలు ఏదైతే అధికారాన్ని తీసేశారు. ఇక మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో 5 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. ప్రజల్లో కూడా ఇప్పుడు వ్యతిరేకత పోలేదు. ఇక ఆ వ్యతిరేకత ఓట్లు మరోసారి భారీ మెజార్టీకి నవీన్ యాదవ్ కి కారణమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా సర్వేల సంబంధించిన రిపోర్ట్లు కూడా ఏదైతే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలవబోతున్నట్టుగా కూడా సర్వే రిపోర్ట్లు వెల్లడిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.